మనకు కలిగే సుఖాలను దుఃఖాలను మనం ఎలా అనుభవించాలి? సుఖాన్నైనా కానీ దుఃఖాన్నైనా కానీ మనము అనుభవించేటువంటి ఏ దృష్టికోణంతో అనుభవించాలి. అది ధర్మంగా ఉండాలి. ఉన్నప్పుడు మనకి యశస్సిస్తుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే మనం రక్షిస్తుంది. తిరుపతి పెద్ద కొటేషన్ అది. అవును, ధర్మో రక్షిత. సుఖాన్ని ధర్మంగానే పొందాలి, దుఃఖాన్ని ధర్మంగానే పొందాలి. అప్పుడే దుఃఖం కూడా సుఖం అవుద్ది. లేదంటే చాలా ఇబ్బంది తెచ్చిపెడుతుంది. సుఖం కూడా దుఃఖం అవుద్ది. ఇది ధర్మం తప్పితే. రెండు పరస్పరం విరుద్ధం అవుతాయి. సుఖం దుఃఖం అవుద్ది, దుఃఖం సుఖం అవుద్ది తప్పుగా చేస్తే. కాబట్టి దానికి ఒక పద్ధతి ఉంది. ఈ సుఖ దుఃఖాలు అనే దాన్ని మనం ఒక రోజుతోటి పోల్చవచ్చు. ఒక్క రోజుతోటి, పగలు రాత్రి అంటాం చూసావా, అట్లానే సుఖం దుఃఖం కూడా ఒక రోజుతోటి వాటికి పోలిక చెప్పుకోవచ్చు మనం. అంటే పగలు పోయి రాత్రి వస్తుంది, రాత్రి పోయి పగలు వస్తుంది, రెండు సర్కిల్ తిరుగుతుంది. అట్లనే దుఃఖం పోయి సుఖం వస్తుంది, సుఖం పోతే దుఃఖం అవుతుంది. దుఃఖాన్ని అనుభవించకపోతే సుఖం విలువ తెలియదు. సుఖాన్ని అనుభవించేవాడికే దుఃఖం వస్తే అది బాధాకరం అయిపోతుంది. ఈ రెండు పరస్పరం వెంటనే జరుగుతూనే ఉంటాయి. ఈ రెండింటిని కూడా సాక్షిభూతగా చూసేటువంటి నీ జ్ఞానం కలిగి ఉంటే ఈ నాకు ఆటోమేటిక్గా నాకు వచ్చినాయి, నేను చేసినట్టుగా నాకు వచ్చినాయి అనేటువంటి జ్ఞానం కనుక నీకు దొరికేట్టుంటే వాటిని హాయిగా అనిపిస్తావు. దుఃఖాన్ని కూడా. సుఖం వచ్చినప్పుడు నువ్వు పొంగకుండా ఇది నా పైనుంచి నేను చేసింది కానీ నా పై వాళ్ళది కానీ వాళ్ళు చేసినటువంటి మంచి యశస్సులు నాకు రావడం వల్ల ఇట్లా సుఖపడగలుగుతున్నాను అనుకుంటావు. నీకు అప్పుడు అహంకారం రాదు. అహంకారం వస్తే మళ్ళీ నీకు దుఃఖానికి కినబడేస్తుంది. అట్లనే దుఃఖం వచ్చినప్పుడు కూడా నువ్వు పైనుంచి వచ్చినాయి లేదు నేను చేసుకున్నాయి అని నువ్వు చూసుకోవాలా. ఎప్పుడు కూడా నేను అనేది దైవ చూపు కావాలి. దాన్ని స్వరద్రూపం అంటున్నావు. దైవ చూపుతో చూసుకోవాలా. అప్పుడు నీకు అన్నీ కనపడతాయి. అప్పుడు నీకు ఆ వచ్చిన ఫలితాన్ని ఎట్లా అనుభవించాలో కూడా నీకు అర్థం అవుద్ది. ఇప్పుడు సృష్టిలో జరుగుతుందంతా కూడా సర్కిల్ వ్యవస్థ. సర్కిల్ అంటే ఆ చుట్టూ పూర్తయిపోయిందని ఒక నిర్ణయం నువ్వు పటిష్టంగా తీసుకొని ఇది నేను చేయగలను అని కాన్ఫిడెన్స్. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్, ఎక్స్ట్రాడినరీ అంటారు చూసావు, దానికి పోవాలి నువ్వు ప్రయత్నం చేస్తే అది పూర్తయిపోయి పడగొట్టేదానికి నెక్స్ట్ సర్కిల్ స్టార్ట్ అవుద్ది. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మనకి ఏదైనా ఒక విషయ పరిజ్ఞానం గురించి ఇంకా తెలుసుకోవాలని తపన ఉండాలి. కానీ ఇది ఇంతే అయిపోయింది, నాకు తెలుసు అనకూడదు, నాకు తిరుగులేదు అనే పరిస్థితికి వస్తే మాత్రం అది ఓవర్ కాన్ఫిడెన్స్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి అది పూర్తి అయ్యి మళ్ళీ మనం మళ్ళీ మొదలెత్తాల. ఆ సిచ్యువేషన్ లో మళ్ళీ మనం జీరోలోకి వచ్చేస్తాం. మళ్ళీ ఒకటి నుంచి మొదలెత్తుకోవాలి. ఏంటంటే ధర్మబద్ధం పూర్తి అయితే మాత్రం అక్కడ ఆగు. దాన్ని నువ్వు బెసకబాక, పూర్తి చేసుకుని అట్లా ఉంచుకో. బయటకు వ్యక్తం చేయబాక. ఏది మనసును కూడా నాకు అన్ని తెలుసు అని మాత్రం వ్యక్తం చేయబాక. లేదంటే నేను ఇంకా తెలుసుకోవాలి లేకపోతే ఇంకా అనే భాషలో నుండు, అనే విధానంలో, ఆ భావంలోనే ఉండు. ఆ భావంలో ఉంటే మంచిది అంట. ఎందువల్లంటే ఈ సృష్టిలో ఎవరికి కూడా సంపూర్ణంగా ఏది తెలియదు. అవును, ఆ భావంలో ఉండడం మంచిది. తెలియదు అసలు. ఎంత పెద్ద జ్ఞానులకు కూడా పరమాత్మలో కొంత బిట్టే తెలుసు, పూర్తిగా తెలియదు. కాకపోతే మనం అందులో నిలబడిపోతూ ఉంటే ఆ సత్పదార్థాన్ని గురించి మనం చింతన చేస్తూ దాన్ని గుణాలను చూసుకుంటూ ఉండటం వల్ల మనకు అది అలవాటయ్యి మన లైఫ్ షైన్ అయ్యేదానికి అవకాశం వస్తుంది. ఏది షైన్ అవటం అంటే దుఃఖాన్ని కూడా సుఖంగా పొందేదానికే అవకాశం కావాలి. దుఃఖాన్ని దుఃఖంగా పొందితే మనం షైన్ అయితే కాదు. ఎందువల్లంటే ఇంకో విషయం చెప్తా. విష్ణుమూర్తి ఆకారం ఏం చెప్పారు తెలుసా మహర్షులు? ఆకారం శాంతాకారం అంట. శాంతాకారం భుజగ శయనం అని ఒక మాట. శాంతం ఆయన ఆకారం ఎట్లా అవుతుంది? ఆయన అంతా శాంతంగానే ఉంటాడు ఎప్పుడు కూడా. రక్షణ పోషణ చేస్తుంటాడు. దాంట్లో ఎంత అశాంతితో రాక్షసులతో పోరాడతాడు, జీవుడు దెబ్బ తినకుండా. అప్పుడు కూడా శాంతంగా ఉంటాడా? కష్టం అని మనం అనుకుంటాం, కానీ ఆయన ఆకారం శాంతం. అంటే ఆయన శిష్టానికి ఆయన కట్టుబడి ఉంటాడు కాబట్టి దానిలో బెసగడం, ఇది నాది అనుకుంటాడు కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు ఆకలి అవుతుంది, బాధ కలుగుతుంది. అర్థమైందా? బాధ కలుగుతుంది, నీకు ఆకలి అయితే తినేస్తున్నావు. ఆకలి బాధ అనుకున్నప్పుడు ఏమవుద్ది? నీకు దుఃఖం వస్తుంది. ఇది నా స్వభావం, నాకు ఆకలి అవద్దు, నేను తినాలని చెప్పి అనుకున్నప్పుడు నీకు ఇబ్బంది రాదు. సాధారణంగా నువ్వు ఆకలికి భయపడతా ఉంటే ఏంది, అబ్బో నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను, ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు తినాలా నేను, ఈ బాధ నాకేంది అనుకుంటే అది బాధ అవద్దు నీకు.
నీకు అది సుఖం ఎప్పుడు అవుద్ది? నువ్వు ఆహారాన్ని తీసుకొని నువ్వు పొందినప్పుడు దానిలో నువ్వు సుఖం పొందుతావు. ఇది న్యాచురల్గా జరిగే పని. ఈ న్యాచురాలిటీ ఆయనది. శాంతాకారం అంటే ఏది ఎట్లా జరగాలో అట్లా జరగటమే. విశ్వంలో జరిగే ప్రతి పని ఆయన ఆకారమే. అప్పుడు శాంతాకారం అవుద్ది. అర్థమైందా? అట్టని సుఖ దుఃఖాలను సమదృష్టితో చూసుకోగలిగితే అది ధర్మం అవుద్ది. చాలా ఓకే, చాలా చక్కగా చెప్పారు. మంచిది.